ఒక ఊరిలో రామయ్య సీతమ్మ అనే పేద రైతు కుటుంబం ఉండేది. తమకున్న కొద్ది భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రోజు పొద్దున్నే రామయ్య సీతమ్మ సర్ది కట్టుకుని పొలానికి వెళ్లి కష్టపడి పనిచేస్తూ మధ్యాహ్నం కాగానే పొలం పక్కనే ఉన్న కాలువలో నీళ్లు తెచ్చుకుని చెట్టు కింద అన్నం తినేవారు. కష్టజీవులు కావడంతో ఎండ నెత్తికెక్కగానే ఆకలి బాగా వేసేది. సద్దన్నంలో మామిడికాయ పచ్చడి అమృతంలా తినేవారు. ఆ తర్వాత మళ్లీ పనిలో పడేవారు. సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికి వస్తూ దారిలో కట్టెలు ఏరుకుని ఇంటికి తెచ్చుకునేవారు. అలా ఉన్నంతలో జీవనం సాగిస్తున్నారు. అయితే అదే ఊరిలో శేషాద్రి అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. గ్రామస్తులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి మోసం చేసి ఎంతో డబ్బు కూడబెట్టాడు. శేషాద్రి చేసే మోసాలు అన్ని ప్రజలకు తెలుసు. అయినా అవసరాలలో తమను ఆదుకునే దిక్కు మరెవ్వరూ లేరు గనక తాము మోసపోయామని తెలిసినా డబ్బులు అవసరం వచ్చినప్పుడు తిరిగి శేషాద్రి వద్దకే వచ్చేవారు. ఏ సుబ్బలక్ష్మి, ఇలా వచ్చావు? డబ్బు అవసరం వచ్చిందా? వస్తుంది, ఎందుకు రాదు? తినడానికి డబ్బు కావాలి, నీళ్లు తాగటానికి డబ్బు కావాలి, ముందు ముందు గాలి పీల్చడానికి కూడా డబ్బు అవసరం వస్తుంది. అయినా మరేం భయం లేదు. ఈ శేషాద్రి ఉన్నంత కాలం మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఏ కష్టం వాటిల్లదు. అసలు నేను పుట్టిందే ప్రజల కోసం. అవును సుబ్బలక్ష్మి, డబ్బు ఎంత కావాలి? ఓ 200 కావాలి బాబు. పండక్కి కూతురు అల్లుడు ఇంటికొస్తున్నారు. బిడ్డను కన్నందుకు పెళ్లి చేయటమే కాదు, పండక్కి పబ్బాలకు పిలిచి 4 రోజులు ఉంచుకుని బట్టలు పెట్టాలి. అందుకే ఎటు పాలుపోక మీ దగ్గరకు వచ్చాను. ఓ, కూతురు అల్లుడు వస్తున్నారా? అలాంటప్పుడు 200 ఎందుకు సరిపోతాయి? 400 తీసుకో. అయినా ఇల్లు పొలం ఉన్నదానివి, ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఇదిగో 400. కూతురల్లుడుకు మంచి బట్టలు పెట్టి సంతోషపెట్టు. బాబుగారు, 200 అడిగితే 400 ఇచ్చారు. మీ మేలు మర్చిపోలేను. బాబుగారు, నాదో సందేహం. అందరూ డబ్బు అప్పుగా ఇచ్చి కాగితం రాయించుకుంటారు. మీరేమో అడిగిన దానికి 2 ఇచ్చారు. కాని ఏ కాగితం మీద వేలిముద్ర వేయించుకోలేదు. ఎందుకు బాబుగారు? ఏమిటి సుబ్బలక్ష్మి నువ్వు మాట్లాడేది? పత్రాల మీద సంతకం పెట్టించుకోవాలా? నేను ప్రజల మనిషిని. దేవుడు నన్ను పుట్టించింది మీకోసమే. అలాంటప్పుడు ఇంకా ఈ పత్రాలెందుకు? నీకు డబ్బు కావాలి, నేను ఇస్తున్నాను. నీ దగ్గర డబ్బున్నప్పుడే తిరిగి చెల్లించు. అయితే వడ్డీ మాత్రం నెల నెలా చెల్లిస్తూ రావాలి. అది చాలు నాకు. అలా శేషాద్రి చెప్పి అవసరం ఉన్న వారికి డబ్బు ఇచ్చేవాడు. అప్పు ఇచ్చి కనీసం కాగితం రాయించుకోలేదని ప్రజలు శేషాద్రిని మెచ్చుకునేవారు. అయితే ప్రజలకు తమకు తెలియకుండానే ఏడాది పొడవునా తీసుకున్న అప్పు కంటే ఎక్కువ చెల్లిస్తున్నట్టు అనిపించేది. డబ్బులు కడుతున్నట్టే ఉండేది. తీసుకున్న డబ్బు ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండేది. శేషాద్రి లెక్కలు ఎవరికీ అంతుబట్టేవి కావు. ఇదిలా ఉంటే ఒకసారి రామయ్యకు కూడా డబ్బు అవసరం పడింది. సీత, పోయినేడు పంట సరిగా పండలేదు. వచ్చిన కొద్ది డబ్బు ఇంటి ఖర్చులకే అయిపోయింది. ఈ ఏడు ఎరువులు కొనటానికి కూడా డబ్బులు లేవు. అందుకే ఒక పని చేద్దామనుకుంటున్నా. ఊళ్ళో అందరికీ షావుకారు అప్పులు ఇస్తున్నాడట. కాగితం కూడా రాయించుకోవడం లేదట. నేను కూడా వెళ్లి ఎరువులకు డబ్బు అడుగుదామనుకుంటున్నా. దేవుడి దయ వల్ల ఈ ఏడు పంట బాగా పండితే ఆయన డబ్బు తీర్చేయచ్చు. ఏమంటావు సీత? వామ్మో, ఆ షావుకారు దగ్గర అప్పు తెస్తావా? వద్దు మామా. డబ్బు లేకపోతే కూలి పని చేసుకుని బతుకుదాం. కాని ఆ మోసకారి షావుకారు దగ్గర అప్పు చేయమాకు. ఊళ్ళో అందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద చక్రవడ్డీలు వేసి డబ్బు గుంజుతున్నాడట. వద్దు మామా, నా మాట విను. మరేం భయం లేదులే సీత. మన పొలం పక్కన వెంకయ్య కూడా మొన్న అవసరం పడి అప్పు చేశాడట. మబ్బులు బాగానే పడుతున్నాయి. చూడబోతే ఈ ఏడు పంట బాగానే పండేట్టు కనపడుతుంది. పెద్దగా అప్పు చేయంలే, ఏదో ఎరువులకు సరిపడా తీసుకుంటాను.
అలా భార్య సీతమ్మ అప్పు చేయవద్దు అని ఎంత చెప్పినా వినకుండా రామయ్య శేషాద్రి దగ్గర అప్పు చేశాడు. ఇంకేముంది, ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆ ఏడు పంట బాగానే ఉంది. శేషాద్రికి ఇవ్వాల్సిన డబ్బు ఇద్దామని వెళ్ళాడు. ఏం రామయ్య, ఈ ఏడు పంట బాగానే పండిందంట కదా, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చావా? అందరూ నెల నెలా వడ్డీ ఇస్తున్నారు, మరి నువ్వేమో సంవత్సరానికి ఇస్తానంటున్నావు. ఒక నెల ఇవ్వనందుకే 2 చేస్తాను, ఆ తర్వాత నెలలో 4 చేస్తాను. అలా లెక్కలవేగా. ఇప్పుడు నువ్వు తెచ్చిన డబ్బు వడ్డీకి కూడా సరిపోదు, ఇంకా అసలు వడ్డీ చాలా బాకీ ఉంది. అలా శేషాద్రికి చెప్పి రామయ్య తెచ్చిన డబ్బు తీసుకుని ఇంకా చాలా బాకీ ఉందని చెప్పేసరికి రామయ్యకు మతిపోయింది. కాగితం కూడా రాయకుండా దొంగ లెక్కలు వేసి అలా చెప్పేసరికి చేసేది ఏమీ లేక వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. దిగులుగా ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏమైంది అని సీతమ్మ అడిగింది. ఏం చెప్పమంటావు సీత, ఆ శేషాద్రి నన్ను చాలా మోసం చేశాడు. డబ్బు మొత్తం తీసుకొని ఇంకా ఎంతో బాకీ ఉందని అబద్ధాలు చెప్తున్నాడు. ఆ రోజు నువ్వు చెప్పినా వినకుండా అప్పు చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. బాధపడకు మామ, ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పంతా మోసగాడైనా శేషాద్రిది. మనలాగే ఎంతో మంది ఉసురు పోసుకుంటున్నాడు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. అతడికి పుట్టగతులు లేకుండా పోతాయి. లే మామ, అన్నం తిందు గాని. అప్పటి నుండి మోసగాడైన శేషాద్రి రామయ్య దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇంకా బాకీ ఉందని చెప్పేవాడు. ఒక్కోసారి డబ్బు ఇవ్వకపోతే మనుషులను తీసుకుపోయి ధాన్యం తోలించుకునేవాడు. అలా కొద్ది కొద్దిగా రామయ్య పొలాన్ని చేజిక్కించుకున్నాడు. అయినా ఇంకా బాకీ ఉందని చెప్పి ఇంట్లో ఉన్న సామానులు పట్టుకుపోయేవాడు. పాపం ఆ పేద దంపతులు శేషయ్య బారిన పడి విలవిల్లాడిపోయేవారు. అయితే ఉన్నట్టుండి 1 నెల నుంచి రామయ్య కనపడపోయేసరికి శేషాద్రి కంగారు పడ్డాడు. వెంటనే రామయ్య ఇంటికి వచ్చాడు. రామయ్య రామయ్య అంటూ బయట నుండి కేకలు వేశాడు. లోపల నుంచి భయపడుతూ రామయ్య దంపతులు బయటకు వచ్చారు. అయ్యా, నాకున్నదంతా మీకే ఊడ్చిపెట్టాను, ఇంకా నా దగ్గర ఏముందని వచ్చారు? ఈ గుడిసె కూడా కిరాయిదే. ఇప్పుడు నా దగ్గర కట్టుబట్టలు తప్ప ఇంకేమి లేవు. మార్చుకోవడానికి వేరే బట్టలు కూడా లేవు. నన్నేం చేయమంటారు? మరేమి లేదు రామయ్య, నువ్వు కనపడకపోయేసరికి ఏమైపోయావోనని బెంగపడేలా వచ్చాను అంతే. అయినా నేను పిండి పిప్పి చేశానుగా, నీ దగ్గర ఇంకేముంటుందిలే. మళ్ళీ నువ్వు డబ్బు సంపాదించిన తర్వాత వస్తాలే, అప్పుడు మిగిలిన బాకీ ఇద్దుగానిలే. రామయ్య, నేను వెళ్ళొస్తా. శేషాద్రి అలా చెప్పి కుటుంబాన్ని పిలిచి పిప్పి చేశారన్న ఆనందంతో విర్రబిగుతూ వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న రామయ్యకు ఒక కల వచ్చింది. ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు వినిపించింది. రామయ్య, నువ్వెంతో కష్టాల్లో ఉన్నావు. శేషాద్రి ఉచ్చులో చిక్కి సర్వం పోగొట్టుకున్నావు. ఈ సమయంలో నీకు సహాయం చేసేది ఒక్క దయామయుడైన శివయ్య మాత్రమే. వెళ్ళి శివయ్యని కలిసి ఈ కష్టాల నుండి బయటపడు. వెంటనే వెళ్లి శివయ్యని కలువు రామయ్య. అలా ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు వినిపించేసరికి రామయ్య దిక్కున లేచి కూర్చున్నాడు. ఇదేంటి, తనతో మాట్లాడింది ఎవరు? అసలు ఈ శివయ్య ఎవరు? అతడిని కలిస్తే తన కష్టాలు తీరుతాయి అంటున్నాడు. ఇంతకు ఈ శివయ్య ఎక్కడుంటాడు? అలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో తెల్లవారింది. భార్యకు జరిగింది చెప్పి తాను శివయ్యను కలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి దారిలో తినడానికి కొన్ని రొట్టెలు మూట కట్టుకుని శివయ్యను వెతుక్కుంటూ రామయ్య బయలుదేరాడు. ఎంతో దూరం నడిచాడు. శివయ్య గురించి ఆచూకీ చెప్పేవాళ్లు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. అలా కొంత దూరం నడిచేసరికి ఒక వ్యక్తి ఎదురుగా వస్తూ కనిపించాడు. బాబు, నేను ఎంతో దూరం ఉండి శివయ్యను వెతుక్కుంటూ వస్తున్నాను, కాని అతడే ఆచూకీ చెప్పేవాళ్లు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. ఆ దృష్టి కొద్దీ నువ్వు కనిపించావు. బాబు, నా దగ్గర కొన్ని రొట్టెలున్నాయి, అందులో నీకు కొన్ని పెడతాను. దయచేసి ఆ దయామయుడైన శివయ్య ఎక్కడుంటాడో చెప్పగలవా? అలా ఆ వ్యక్తి అడిగాడు. అయితే అతడు రామయ్యను పిచ్చివాడని కింద మీద చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. రామయ్యకు ఏం చేయాలో తెలియక శివయ్య కోసం నడుస్తూనే ఉన్నాడు. బాగా అలసిపోయాడు. నడిచేసరికి ఒక అడవి వచ్చింది. అలా ఆ అడవిలో దూరం నడిచాక ఒక చెట్టు కింద చింపిరి దుస్తులతో మాసిపోయిన గడ్డంతో ఒక వ్యక్తి కనిపించాడు. అతడిని చూస్తుంటే గొప్ప తేజస్సుతో ఋషిలా ఉన్నాడు.
అతడి వద్దకు వెళ్లి, నేను దయామయుడైన శివయ్య కోసం వెళుతున్నాను, అతడెక్కడ ఉంటారో చెప్పగలరా అంటూ రొట్టెల మూట విప్పాడు. అలాగా, నువ్వు శివయ్యను చూడాలని వెళ్తున్నావా? అయితే నేనే ఆ శివయ్యను. నాయనా, బాగా ఆకలిగా ఉన్నాను, ఒక రొట్టె ఇస్తావా? అతడే శివయ్య అని చెప్పేసరికి రామయ్య ఆనందంతో అతడికి రొట్టె ఇచ్చాడు. ఇద్దరూ తినడం ప్రారంభించాడు. ఆ తర్వాత తాను శేషాద్రి ద్వారా ఎలా మోసపోయింది మొత్తం చెప్పి, నా వద్ద ఇప్పుడు డబ్బులు ధాన్యం లేవు, కుంట భూమి కూడా లేదు, ఎలా బతకాలో తెలియడం లేదు అని శివయ్యతో చెప్పాడు. చూడు నాయనా, నా దగ్గర ఈ శంఖం మాత్రమే ఉంది. అయితే దీని శక్తి అమోఘం. దీనిని ఊదావంటే నీకు కావలసినది ఇస్తుంది. ఇది నువ్వు తీసుకో, నీ కష్టాల నుండి బయటపడు. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా విను. జీవితంలో ఇంకెప్పుడు ఆ శేషాద్రి బారిన పడకుండా జాగ్రత్త పడు. అలా చెప్పి శంఖాన్ని రామయ్యకు ఇచ్చి ఆ వృద్ధుడు తన దారిన వెళ్లిపోయాడు. రామయ్య ఆ శంఖాన్ని తీసుకుని ఆనందంగా ఇంటికి వచ్చాడు. భార్యకు జరిగిందంతా చెప్పి తలుపులు కిటికీలు వేసి శంఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఊదసాగాడు. విచిత్రంగా రామయ్య ఊదినప్పుడల్లా అందులోంచి నాణాలు రాసాగాయి. అతడు దురాశపరుడు కాదు గనక అంతటితో ఊదడం ఆపాడు. ఆ రోజు తన భార్యకు కావలసిన ఆహారాన్ని కొనడానికి చాలినన్ని నాణాలు ఉంటే చాలనుకున్నాడు. అలా రోజు శంఖాన్ని ఊదటం రాలే నాణాలతో గింజలు కొనుక్కోవడం చేసేవాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారికి రామయ్య జీవనం ఆశ్చర్యంగా ఉండేది. అరే మల్లేసా, పారపనికి పోతున్నావా? నీకు ఈ సంగతి తెలుసా? మనం రోజు మట్టి పని పారపని చేసే కూలి డబ్బులతో కళ్ళు గంజు తాగి బతున్నాం కదరా. మరి ఆ తుపాకులు రామయ్య మొగుడు పిల్లలు ఏ పని చేయట్లేదు, ఎప్పుడు ఇంట్లో ఉంటున్నారు. మరి తినటానికి గింజలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? ఇదేదో భలే గమ్మత్తుగా ఉందా. నాకు కూడా అది అర్థం కావట్లేదురా. పొలం లేదు, పని లేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. మరి తినటానికి గింజలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? నాకు తెలిసే రామయ్యకి ఏమన్నా లంకి బిద్దలు దొరికాయంటవా? లేకపోతే రాత్రిళ్ళు ఇళ్ళకేమన్నా కన్నాలు ఎత్తానంటవా? లేకపోతే ఏమైనా చేతపడి నేర్చుకుంటా ఉట్టిగా కూర్చొని తినటానికి డబ్బులు వస్తున్నాయో మరి ఏమో అర్థం కావట్లేదు. అలా ఊళ్ళో వాళ్ళు రామయ్య గురించి తలా ఒక రకంగా అనుకోసాగారు. ఈ విషయం శేషాద్రికి కూడా తెలిసింది. అతడిని మోసం చేసి అన్ని దోచుకున్నాను, ఇంకా తినడానికి తిండి ఎలా వస్తుంది అని ఆలోచించి అసలు విషయం తెలుసుకుందామని వెంటనే రామయ్య ఇంటికి వచ్చాడు. రామయ్య, నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడబోతే బాగానే కడుపు నిండుతున్నట్టుందిగా. తిను, కడుపు నిండా తిను. కాకపోతే నీకు పని చేయకపోయినా భోజనం ఎలా వస్తుంది? అసలు నీ విజయరహస్యం ఏంటి రామయ్య, నాకు చెప్పవా? ఆ మోసగాడు అలా అడిగేసరికి కల్మషం తెలియని రామయ్య జరిగింది మొత్తం శివయ్య తనకు శంఖం ఇచ్చింది, ఊదగానే నాణాలు రాలటం అన్ని చెప్పాడు. శేషాద్రికి తాను కూడా శంఖాన్ని ఊది ఎంతో ధనాన్ని సంపాదించాలని ఉపాయం ఆలోచించాడు. రామయ్య, గతంలో నువ్వు చేసిన బాకీ ఇంకా పూర్తిగా తీరలేదు. ఇప్పుడు గనక నువ్వు ఆ శంఖాన్ని నాకు ఇచ్చావంటే నీ బాకీ మొత్తం కొట్టి పడేస్తాను. ఏమంటావు? ఆలోచించుకో. శేషాద్రి అలా అడిగేసరికి అమాయకుడైన రామయ్య తన ఆకలి తీర్చే శంఖాన్ని అతడికి ఇచ్చాడు. శేషాద్రి ఆనందంతో శంఖాన్ని తీసుకుని ఇంటికి వచ్చి తలుపులన్నీ మూసి తనకు లక్షలు కావాలని శంఖాన్ని ఊదాడు. నాణాలు రాలలేదు. మళ్లీ మళ్లీ ఊదాడు. అయినా ఒక్క పైసా రాలేదు. ఊది ఊది బుగ్గలన్నీ నెప్పి పుట్టి కోపంతో శంఖాన్ని తీసుకుని రామయ్య ఇంటికి వచ్చాడు. రామయ్య, ఏంటయ్య నువ్వు డబ్బులు రాలే శంఖాన్ని దాచిపెట్టి ఏదో మామూలు శంఖాన్ని నాకు అంట పెడతావా? ఇది ఎంత ఊదినా పైసా కూడా రావట్లేదు. నన్నే మోసం చేస్తావా? నా సంగతి నీకు తిరగ తెలియదు. మర్యాదగా శంఖంలో నుంచి డబ్బులు రాల్చు. లేదు బాబు గారు, నేను మీకు డబ్బులు రాలే శంఖాన్నే ఇచ్చాను. కావాలంటే చూడండి, ఇప్పుడే మీ ముందే ఊదుతాను. అలా చెప్పి రామయ్య శంఖాన్ని తీసుకుని ఊదాడు. వెంటనే అందులోంచి గలగల నాణాలు రాలాయి. అది చూసిన శేషాద్రికి ఆశ్చర్యం వేసింది. అంటే రామయ్య ఊదితేనే డబ్బులు రాలతాయని గ్రహించాడు. రామయ్య, ఇప్పుడు అర్థమైంది. నాకు విషయం మొత్తం అర్థమైంది. రామయ్య, ఇక నుంచి ఈ శంఖం నీ దగ్గరే ఉంచుకొని దీనిని ఊదటం ద్వారా నీకెంత ధనం వస్తుందో అంతక రెండింతలు నాకు వచ్చేలా చూడు.
సరేనా? బాబుగారు, మీరు కోరినంటే చేస్తాము కాని మా దగ్గర లాక్కున్న పొలాన్ని, మా ఇంట్లో సామానులు తిరిగి మాకు ఇవ్వండి బాబు. మేము బతకాలంటే ఈ పొలంతో పండే గింజలే మాకు ఆధారం. ఆహా, మీ పొలాన్ని మీకు తిరిగివ్వాలా? ఇది బాగానే ఉంది. చెప్తా మీ సంగతి ఎట్టా కాదు. ఓ రామయ్య, ఇక నుంచి ఈ శంఖాన్ని మా ఇంట్లోనే దాచిపెడతా. ఎందుకంటే ఇది నీకు ఉపయోగపడనివ్వను. రేపటి నుంచి అన్నం ఎలా తింటావో నేను చూస్తా. నా సంగతి నీకు సరిగా తెలియదు. వెళ్తానా? శేషాద్రి అలా దుర్మార్గంగా మాట్లాడేసరికి రామయ్యకు చాలా కోపం వచ్చింది. శేషాద్రి, ఆగు. నువ్వు చెప్పినట్టే చేస్తా. నేను శంఖాన్ని ఊదినప్పుడల్లా నాకు లభించేవి నీకు రెండింతలు లభిస్తాయి. సరేనా? రామయ్య అలా దిగి వచ్చేసరికి శేషాద్రి ఆనందంగా వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి తలుపులన్నీ వేసి శంఖాన్ని పూరించి తనకు నాణాలు రావాలని కోరుకోవటానికి బదులు తన కన్ను ఒకటి పోవాలని ఊదాడు. వెంటనే రామయ్య ఒక కన్ను చూపు కోల్పోయాడు. కొద్ది రోజులకు తన వద్ద శేషాద్రి కాజేసిన పొలాన్ని, ఇంటి సామానులు తిరిగి ఇచ్చేశాడు. రామయ్యకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. వెంటనే శేషాద్రికి ధన్యవాదాలు చెబుదామని ఇంటికి వెళ్లాడు. అక్కడ 2 కళ్ళు పోగొట్టుకుని ఒక కర్ర సహాయంతో శేషాద్రి కనిపించాడు. రామయ్య ఏమైంది అని అడిగాడు. రామయ్య, ఇది నాలాంటి దుర్మార్గులకు జరగాల్సిన శిక్ష. నేనెన్నో పాపాలు ఒడిగట్టాను. ప్రజలకు రూపాయి అప్పుగా ఇచ్చి 100 రూపాయలు వసూలు చేశాను. ఎంతో మంచివాడైనా నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి కట్టుబట్టలతో బజారు నిలబెట్టాను. నాకు దేవుడు సరైన శిక్ష వేశాడు. రామయ్య, నాకు సహాయం చేయగలవా? నన్ను మన్నించి మళ్ళీ నాకు పోయిన కంటు చూపు రావాలని నీ శంఖాన్ని కోరుకుంటావా? ఇక నుంచి నా జీవితాంతం ఎవరికి ఏ అన్యాయం తలబెట్టను. నాకు కనుచూపు ప్రసాదించు రామయ్య. అతడి మాటలను వింటే రామయ్యకు జాలి కలిగింది. తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? అలా అనుకుంటూ ఇంటికి వచ్చి శంఖాన్ని పూరించి చూపు పోయిన తన కంటికి తిరిగి చూపు రావాలనుకుంటూ శంఖాన్ని ఊదాడు. వెంటనే రామయ్య కనుచూపుతో పాటు శేషాద్రికి 2 కళ్లకు చూపు వచ్చింది. ఆ తర్వాత శేషాద్రి ఊళ్ళో ఎవరిని మోసగించకుండా తాను అక్రమంగా సంపాదించినది తిరిగి ప్రజలకు ఇచ్చేశాడు. అయితే రామయ్య దగ్గర ఉన్న శంఖం మాయమై శివయ్య వద్దకు చేరింది. ఇప్పుడు రామయ్య ఎప్పటిలాగా తన పొలాన్ని సాగు చేసుకుంటూ ఆనందంగా జీవించసాగాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.